అండ్ యదువంశి గారు మీకు తెలుసు మార్కెట్లో ఎంత పెద్ద మూవీస్ అనేవి ప్రతి ఇయర్ రిలీజ్ అవుతున్నాయో, పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి. సో హాలీవుడ్ మూవీస్ కూడా టఫ్ ఇస్తున్నాయి అండ్ రకరకాల యాక్షన్ సీక్వెన్స్ మూవీస్ ఉన్నాయి. బట్ మీరు మాత్రం తీసుకోవడం ఫస్ట్ మూవీని 90s మూవీ తీసుకున్నారు. సో మీకు అనిపించిందా సర్వైవ్ అవ్వగలను అండ్ తీసుకోగలను, ఎస్ ఐ విల్ డూ అని చెప్పి మీరు ఎందుకు అదే చూస్ చేసుకున్నారు? ఎమోషన్ వర్క్స్ అండి, డ్రామా వర్క్స్ ఎక్కడైనా, వెదర్ మనం క్రిస్టోఫర్ నాలన్ గారు తీసుకోండి, లేకపోతే జాన్స్ క్యామరన్ తీసుకోండి, ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి, ఇంటర్స్టెల్లార్ వరకు ఏ సినిమాలు తీసుకున్నా కానీ ఇఫ్ దెర్ ఈస్ నో డ్రామా, ఇఫ్ దెర్ ఈస్ నో ఎమోషన్, ఏది వర్క్ అవుతుంది. అది హాలీవుడ్ అయినా, కాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా. సో నేను నమ్మిన ఎమోషన్ హ్యూమన్ ఎమోషన్. ఒక మనిషి చూసి వాడిని కనెక్ట్ చేసుకుని వాడి కళ్ళల్లో నుంచి అవతల ఎవరో ఏడుస్తుంటే వీళ్ళు ఏడవాలి. అదే ఒక యాక్టర్ చేస్తాడు, అదే ఒక టెక్నీషియన్స్ చూపించగలరు. అది చూపించిన రోజున ఇంటికి వెళ్ళి అరే ఈరోజు మంచి సినిమా చూసామరా అని ఆనందం కలగలడు. సో అదే నేను అనుకున్నది, ఆ సినిమా చూస్తారే మంచి సినిమా చూసామరా ఈరోజు అనుకోవాలి. సో ఆ మైండ్ సెట్తోనే నేనున్నా. సో అలాంటి సినిమా రాద్దాం అనుకున్నా. ఆ సినిమా ఒక 10 మంది కుర్రోళ్ళని కలిపేలా ఉండాలి, 10 మంది కుర్రోళ్ళకి ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ అంటే ఏంటో తెలియాలనుకున్నా. సో వి డిడ్ ఇట్. ఫ్రెండ్షిప్ సీన్ అంటున్నారు కాబట్టి, సో ఇందులో మీరు రాసిన మెయిన్ బాగా నచ్చే ఒక ఎప్పటికీ గుర్తుండిపోయి ఒక డైలాగ్ చెప్తారా మా కోసం ఫ్రెండ్షిప్కి సంబంధించి? అది చాలా ఉన్నాయండి అందులో. వన్ అంటే గుర్తు రావట్లేదు సరిగ్గా నాకు ఒకేసారి. అంటే నేను యాక్టర్ని కాదు కదండి. రాసే ప్రతి డైలాగ్ వెనుక ఒక ఎమోషన్ క్యారీ చేస్తారు కదా, సో మీరైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో వాటిలో ఏదైనా ఒకటి అంటే ఊర్లోకి వెళ్ళిన తర్వాత అంటే లైక్ ఊర్లో నుంచి మొత్తం అందరూ వస్తారనమాట. మా సెకండ్ హాఫ్లో ఒకసారి ప్రసాద్ బెహ్రా చెప్తాడనమాట డైలాగు. చాలా మంచి డైలాగ్ అనమాట మేము రాసిన దాంట్లో. అంటే పట్టణం వెళ్ళిపోతే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అది చాలా ఎమోషనల్ డైలాగ్ మాకు. ఇంకొక ఫ్రెండ్ రాంబాబు అనే క్యారెక్టర్ ఒక అబ్బాయి చెప్తాడు, ఎరా ఆడ ఏం చేస్తున్నాడో తెలుసు అంటే, ఎలా తెలుస్తుందిరా నాకు, ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తానే కదా, ఎప్పుడు చేసినా బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకెలారా నాకు తెలుస్తుంది, కనీసం నేను ఏం చేస్తాను అడిగి తెలుసా, నేను ఊళ్ళోనే ఉంటున్నాను కదా, నేను ఏం చేస్తాను అడగండి అని. సో ఇట్స్ రెగ్యులర్ ఎమోషన్. అది అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్. ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒక 2 బయటకు వచ్చేస్తే ఆడు ఫోన్ చేస్తే పొద్దునుంచి సాయంత్రం కలిసి ఉన్నవాడు ఆడు లేడు అన్న బాధ ఊర్లో నడుకుంటుంది. ఊర్లోకి వచ్చేసిన తర్వాత పనిలోనో బిజీలోనో పడిపోయి ఆడిని మిస్ అయిపోతాడు, మర్చిపోతాడు, బిజీ అయిపోతాడు, కొత్త ఫ్రెండ్స్ కొత్త సర్కిల్. కానీ సాయంత్రం ఆదివారం అయ్యేటప్పటికి నా అనుకునే ఫ్రెండ్ ఎవడున్నాడంటే ఊళ్ళో ఉన్న ఫ్రెండే గుర్తొస్తాడు. సో అది మంచి ఎమోషన్ సైన్స్. అంటే ఫైనల్ గా మీరు సినిమా అంటే కల్పితం కాదు, లైఫే సినిమా అని చెప్పి చూపించారు ఆడియన్స్ కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఎవరైనా ఇప్పుడు మనం ఈ జనరేషన్ లో చూసుకుంటే చిన్నపాటి దెబ్బ తగిలినా సరే చంపేస్తా అనే టైప్ ఫాదర్ వాళ్ళ కొడుకు ఏమన్నా అయితే, బట్ ఈ మీ మూవీలో వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఒక పర్సన్ చనిపోయినా సరే ఫాదర్ ఈజీగా క్షమించేస్తాడు. సో అసలు ఆ సీన్ మీకు తీయాలని ఎలా అనిపించింది? ఏదైనా రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నారా, లేకపోతే ఎలా? రియల్ ఇన్సిడెంట్ కాదండి, అంటే మెచ్యూరిటీ అండి అది. ఈ సినిమాలో నేను చెప్పాలనుకున్నది 18 సంవత్సరాలలో ఉన్నప్పుడు వచ్చే ఇమ్మెచ్యూరిటీ, 30 సంవత్సరాల్లో వచ్చే మెచ్యూరిటీ. 18 సంవత్సరాలప్పుడు మనకు ఒరే అనగానే ఏంట్రా ఒరే అంటున్నా ఏంట్రా అనుకునే ఏజ్ అది 18 years అనేది. 30 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఒరే అనేటప్పటికి సర్లే ఆడు ఏదో కోపంలో అన్నాడులే వదిలేద్దాం అనుకునే మెచ్యూరిటీ. ఈ రెండింటికి మధ్య తేడా చూపిద్దాం అనుకున్నాను. సో 18 సంవత్సరాలప్పుడు తెలిసి తెలియని వయసులో వీళ్ళు చేసిన ఓ తప్పు ఓ మనిషి చనిపోవడానికి కారణమైంది, కానీ వాళ్ళు తెలిసి చేయలే. ఆ విషయాన్ని చెప్పినప్పుడు చదువుకోవాల్సిన అవసరంలా. చాకలి సత్తయ్య అని చెప్పేసి ఏదైతే రజకల క్యారెక్టర్ చేశాడో మన కంచరపాలెం కిషోర్, ఆ కంచరపాలెం కిషోర్ చాలా బాగా దాన్ని కన్వే చేశాడు. అంటే 18 ఏళ్ళ వయసులో వాళ్ళందరూ కొట్టుకుని వాళ్ళ కొడుకు చనిపోయినా కానీ అతను 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇతను కలవడానికి వస్తే నాకు అసలు అలాంటి కోపమే లేదు, ఏదో పొరపాటున జరిగింది, మీరు కావాలని చేసింది కాదు అన్నాడు. సో అక్కడ అతని యొక్క ఉన్నత స్థాయి విలువలు, అంటే చదువుకోవాల్సిన అవసరం లేదు, ఉన్నతంగా ఆలోచించాలంటే ఒకటి మీద తోయాల్సిన అవసరం లేదు, అతను కర్మ అనుకున్నాడు అతను. సో అలాంటి క్యారెక్టరైజేషన్ మన కంచరపాలెం కిషోర్ పోర్ట్రే చేశాడు అనమాట. బట్ మీరు చెప్పేదైతే ఈ జనరేషన్లో అసలు ఉండదు, 99% ఉండదు, 1% ఉండొచ్చు.